కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉండి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని టీడీపీ నేత నర్సిరెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తే లేని తప్పు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేయడం లేదా అని నిలదీశారు. తామెవ్వరిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పెట్టుకోవచ్చు, తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పొచ్చు. తెలంగాణకు వ్యతిరేకంగా కనుక వాళ్ళు ఏమైనా చర్యలు చేస్తే అది ఆధారాలతో నిరూపించి అప్పుడు మీరు మాట్లాడండి, దానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటివి కాకుండా ఏ పార్టీ ఉండాలన్నా ఉండొద్దు అని కొంతమంది వ్యక్తులు పదే పదే ప్రకటనలు చేయడం శ్రేయస్కరం కాదు అని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కు అన్ని పార్టీల మనుగడ తెలంగాణ గడ్డల. ఇలా తెలంగాణను వ్యతిరేకించినటువంటి అనేక పార్టీలు మనుగడ ఉంది. ఎంఐఎం పార్టీ ఇక్కడనే ఉన్నది, సిపిఎం పార్టీ ఇక్కడనే ఉన్నది. అనేక మంది వ్యక్తులు ఉన్నటువంటి ఎవరి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశం గురించో పవన్ కళ్యాణ్ గురించో మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? అంటే ఈ పార్టీలు అంటే భయమా? తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ ప్రాంతంలో వస్తే గడీలు భూస్వాముల యొక్క గడీలు కదులుతాయి అనేటువంటి భయం ఉందా అని చాలా సూటిగా అడుగుతున్నా. ఈ మధ్యన ఒక ఆమె పార్టీ పెట్టింది, తండ్రిని ప్రశ్నించు, తండ్రి అవినీతి అక్రమాలు ఉంటే ఆధారాలు ఇచ్చి మళ్ళోసారి జైలుకు పోయేటట్టు చేయి. నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు లిక్కర్ బిజినెస్ చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ గడ్డ మీద ఉండొద్దు అని చెప్పేటువంటి రైట్ లేదు. ఇవాళ నువ్వు కూడా నన్ను ఆశీర్వదించమని ఒక పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మీరు కూడా ఉంటారు. ఈ పార్టీ కూడా ప్రజలు ఎవరైనా ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ఆ పార్టీల మనుగడ మీదనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఆశీర్వదించిన వారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. అది ప్రజలకు వదిలేయాల విజ్ఞత, కానీ మీరు మాటలు అదుపు తప్పి మాట్లాడేటువంటి వైఖరి మానుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాతీయ పార్టీ ఎప్పుడు కూడా సమైక్యంగా ఉండాలని, సమైక్యంగా అభివృద్ధి చెందాలి, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంతో పోయేటటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రాంతీయతత్వాన్ని తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంది. ఏదో ఉప ప్రాంతీయ పార్టీలు తీసుకున్న సంగతి వేరు, కానీ జాతీయ పార్టీలు జాతీయ వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు భారతదేశంలో ఉన్నప్పుడు అందరం కూడా బాగుపడాలి, అన్ని రాష్ట్రాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి అనే జాతీయ పార్టీల యొక్క లక్ష్యం ఉండాలి. మరి ఆ లక్ష్యం కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం మీకు అధికారంగా అంటగట్టారు, ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజల యొక్క ఏ అవసరాలు ఉన్నాయో అవి చూసి వారు అభివృద్ధి చేసినటువంటి ఫలాలను ప్రజలకు అందుతున్నాయా లేదని చెక్ చేసుకోవాల్సిన పార్టీలు ప్రాంతీయతత్వం తీసుకోవటం అది కరెక్ట్ కాదని మనం చేస్తాం.